నిజామాబాద్ జిల్లా మెండోర మండలం సావెల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. గ్రామంలో కమిటీ సభ్యత్వానికి వచ్చే ఒక వర్గం సభ్యులను కమిటీ పెద్ద మనుషులు తెల్ల కాగితంపై సంతకాలు చేసి ఇవ్వాలని హుకుం జారీ చేసింది. దానికి నిరాకరించిన ఒక వర్గం సభ్యులను సాంఘిక బహిష్కరణ చేసింది. గ్రామంలో ఆ సభ్యులకు దోబిగఢ్ వద్ద బట్టలు ఉతకరాదని, అదే గ్రామంలో ఉన్న పెద్దవాగు నుండి గృహ నిర్మాణాల కోసం ఇసుక కొట్టుకోకూడదని విడిసి హుకుం జారీ చేసింది. అయితే చేసేదేం లేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు ఎంక్వైరీ చేయడం లేదని ఒక వర్గం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి పంతకు ఐదు సభ్యులను కూర్చోబెట్టి మా మీద బాగా బలవంతంగా మీరు కమిటీలో కంపల్సరీ రావాలా, మీరు రాంది నడదని చెప్పేసి బాగా ప్రెషర్ చేసిండ్రు. కాబట్టి మేము మా బయట కట్ చేసినాం. మేము ఆ నిబంధనలకు ఒప్పుకోలేక కాబట్టి మన 16 తారీఖు నాడు మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేసిరని మాకు తెలిసింది. మా ఉసుక ట్రాక్టర్లు ఇల్లు కట్టుకున్నందుకు ఉసుక ట్రాక్టర్ ఉసుక కోసం పోతే ఉసుక ఇయ్యమని చెప్పేసి దోబి దగ్గరికి పోతే మేము ఇస్త్రీ చెయ్యము, బట్టలు వినమని చెప్పడం జరిగింది. మళ్ళీ డప్పులు కానీ బంద్ చేసినట్లు అని ఇట్లా కొన్ని సంఘటనలు మాకు తెలిసినాయి. కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మాకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాల మధ్య కుల సభ్యులను దాని మీద ఏం జరిగిందంటే, మేమందరం ఇసుకే కొట్టడానికి మా ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు పోయింది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇసుకే మీకు ఇవ్వమని చెప్పారు. తర్వాత మా వాళ్ళు బట్టలు ఉతుకునే వాళ్ళ దగ్గర దోపిగడ్డకి వెళ్ళారు. వాళ్ళకు కూడా బట్టలు మేము ఉతకము, ఇస్త్రీ చేయమని చెప్పారు. అది చేస్తారు. కాబట్టి మేము 16 తారీఖు నాడు కమిటీలోకి పోయినాము. కమిటీలోకి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే తెల్ల కాగితం మీద సంతకాలు చేయండి, చేసిన తర్వాత మాట్లాడదామంటున్నారు. మేము దానికి ఒప్పుకోకుండా పక్కకు వచ్చినాం. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మేము మెండోర మండలం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము. ప్రతి పంతకు ఐదు సభ్యులను మా మీద బాగా బలవంతంగా మీరు